ఏమైతుంది ఫస్ట్ మలద్వారం దగ్గర గ్లాండ్స్ దగ్గర ఇన్ఫెక్షన్ జరిగి అక్కడ పస్ ఫామ్ అయిపోయి అది ఎక్కువ క్వాంటిటీలో ఏం జరుగుతుందంటే బయటకు వచ్చి మలద్వారం చుట్టూ జమ అవుతూ ఉంటుంది. దాన్ని మనం పెరియానల్ యాబ్సెస్ అంటాం. ఇది ఒక స్టేజ్ 1 అన్నమాట. చాలామంది పేషెంట్లు ఏం చేస్తారంటే ఈ కండిషన్‌లో మన దగ్గరికి వస్తూ ఉంటారు. వచ్చి ఏంటంటే ఇది అప్పుడు ఆ స్టేజ్‌లో ఎలా ఉంటుందంటే కొంతమందికి చలితో కూడిన జ్వరం గానీ, చాలామంది సెప్సిస్‌లో ఉండడం గానీ, విపరీతమైన నొప్పితో గానీ ఉండడం జరుగుతుంది. కాబట్టి మనం ఇమ్మీడియేట్‌గా అక్కడి నుంచి మనం పస్ అనేది డ్రైన్ చేస్తే పేషెంట్ అనేటోడు ఆ సెప్సిస్‌లో వెళ్ళకుండా మనకు పేషెంట్‌ని మనము మనకి ఇమ్మీడియేట్‌గా రిలీఫ్ ఇవ్వగలుగుతాం. కానీ చాలామంది ఏం అపోహపడతారంటే జస్ట్ అక్కడి నుంచి చీము తీసేయడం వల్ల ఫిస్టులా అనేది తగ్గిపోతుంది. ఇంక రాదు. మళ్ళీ ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవద్దని అనుకుంటూ ఉంటారు. సాధారణంగా రె మన ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ స్పెషల్‌గా మా దగ్గర వచ్చేవాళ్ళు ఏం జరుగుతుందంటే ఇలాగే 2, 3 సార్లు కూడా ఐఎన్‌డి అంటే యాబ్సెస్‌ని ఎప్పుడైతే చీమ్ అనేది ఎప్పుడైతే జమ అవుతుందో, యాబ్సెస్ ఫార్మ్ అవుతుందో అప్పుడు ఎళ్ళడం, ఐఎన్‌డి అంటే ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ అంటే పస్‌ను డ్రైన్ చేయించుకోవడము, టాబ్లెట్స్ వాడడం, మళ్ళీ మర్చిపోవడం. మళ్ళీ ఒక 2, 3 నెలల తర్వాత మళ్ళీ యాబ్సెస్ వాడడం, దాన్ని మళ్ళీ డ్రైన్ చేసుకోవడం, మళ్ళీ వాడడం. ఇలా జరుగుతూనే ఉంటుంది.